శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సో మనం పాత వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాం. చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఫ్లాష్ బ్యాక్ పెద్దవాళ్ళ గురించి గుర్తు చేసుకుంటున్నాం. అవును, స్మరించుకుంటున్నాం. అంతే. అందులో ముఖ్యంగా ఈరోజు ప్రొడ్యూసర్స్ లో రామనాయుడు గారి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలానే రామనాయుడు గారి లాగానే విబి రాజేంద్ర ప్రసాద్ గారు, అబ్బో గ్రేట్ ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్, మన జగపతి బాబు గారు ఫాదర్, పద్ధతి గల ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ, రామనాయుడు గారితో సహా. ముఖ్యంగా ఆ బ్యానర్ లో ఫుడ్ అదిరిపోయింది అంటారు. అయ్యో ఫుడ్డే కాదండి, అసలు నేను ఒక సినిమా పనిచేశాను, దాంట్లో లంచ్ అవతారం అనే సినిమా పనిచేశాను. 35 దాటితే సాయంత్రానికి కవర్లు అక్కడ పెట్టుండే నంద హరిచంద్రరావు శాలరీ. తర్వాత ఫుడ్డే కాదు, ఏది కావాలంటే అది సార్. అవును, అంచేత రాజేంద్ర ప్రసాద్ గారు వర్కర్స్, ఇంకా ఒక గొప్ప విషయం ఏంటో చెప్పనండి, వర్కర్స్ సంక్షేమం ఆలోచించి వాళ్ళ కోసం వాళ్ళకి లాభాలు పంచాలన్న ఉద్దేశంతో శోభన్ బాబు గారిని బతిమాలి సినిమా తీసి ఆ లాభాలు అందరికి 24 క్రాఫ్ట్స్ కి పంచిన మహానుభావుడు విబి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరు ఆలోచిస్తారు? ఓన్లీ వన్ ప్రొడ్యూసర్. కరెక్ట్. అంచేత ఆయన గొప్పతనం గురించి అందరికి తెలిసిందే. మనం చెరువిచ్చడం మళ్ళీ మనం స్మరించుకుంటున్నాం. కరెక్ట్. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అందరికి తెలుసు అన్ని విషయాలు, తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ రోజు మనం ఆయన ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఒకటి ఉంది కదా. ఉందండి, అది ఎవరికి తెలియదు, చెప్తాను నేను. గ్రాండ్ స్టోరీ, దాన్ని సినిమాగా కూడా తీయచ్చు. అసలు సినిమా కూడా ప్లస్ పైగా రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. ఆయన విచక్షణ జ్ఞానం, ఆయన యొక్క మానసిక ఇది, అయితే ఎంత మంచి మనిషో, ఎంత క్యారెక్టర్ ఉన్న మనిషో ఈ ఇన్సిడెంట్ ద్వారా బయటపడుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారి చిన్న డిఫెక్ట్ ఏంటంటే, తాతగారి వారసత్వం ద్వారా ఆస్తమా వచ్చింది. చాలా బాధపడేవాడు ఆయన. ఆస్తమా వచ్చి చాలా ఇబ్బంది పడేవాడు. అంచేత ఒక ప్రకృతి ఆశ్రమంలో తీసుకెళ్ళి, నాయనమ్మని తీసుకెళ్ళి అక్కడ ఒక 2-3 సంవత్సరాలు యోగా అన్నీ చేయించి, ఆ వైద్యాలు చేయించి, వండిది వేడి అన్నం తప్ప, భోజనం తప్ప తినకూడదు, అంత జాగ్రత్తగా వాళ్ళ నాయనమ్మగా చూసేవాళ్ళు. సరే, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఈయనకి కాకినాడ గురించి ఒక కాన్సెప్ట్ ఉంది. కాకినాడ అంటే సెకండ్ మెడ్రాస్ అనేవాళ్ళు. మీకు తెలుసో తెలీదు. రాయల్గా ఈ కాకినాడలో చదవాలని పెద్ద కోరిక ఉండేది ఈయనకి. సరే, ఇది అయిపోయిన తర్వాత SSLC అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి కాకినాడ కాలేజీలో, పిఆర్ కాలేజీలో సీట్ కోసం అప్లై చేశారు. ఈయన ఏమండి, 3 అన్నదమ్ములు, కృష్ణప్రసాద్ గారు, ఇంకొక ఆయన, ఈయన 3 ఆయన. ఈయనంటే గారాభం, ఈయన ఏం చెప్తే అది బాగా గారాభంగా, ఇంట్లో గారాభంగా ఉండేవాడు. చిన్న బాబు ఏదో అనేవాళ్ళు. సరే, కాకినాడలో చదవాలన్న కోరిక ఉంది కదా, నేను కాకినాడలో చదువుతానంటే వాళ్ళు ఇచ్చేశారు. కాకినాడ సీట్ సంపాదించి పెట్టారు. కాకినాడలో చదువుతున్నాడు ఆయన. అదే కాకినాడ, అదే కాలేజీలో, అదే ఇంటర్మీడియట్లో పిఠాపురం రాజా గారి పిల్లలు కూడా చదువుతున్నారు. వాళ్ళు పిఠాపురం రాజా గారు తెలుసు కదా, ఆయన కాలేజీ అది. పిఆర్ కాలేజీ అంటే పిఠాపురం రాజాస్ కాలేజీ. వాళ్ళ కాలేజీలోనే పిఠాపురం రాజా గారి పిల్లలు కూడా, అంటే వాళ్ళ వంశానికి సంబంధించిన పిల్లలు, అంటే డీటెయిల్స్ నాకు తెలియదు కానీ, ఆ రాజా గారి పిల్లలు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఈయన ఎప్పుడు కూడా రిచ్గా ఉండేవాడు. ఈయన బ్రాటప్పే రిచ్ కదా, డబ్బులు బాగా ఉన్నాడు, ఎకరాలు ఉన్నవాళ్ళు కదా వీళ్ళు. ఈ ఏ లోటు రాకుండా చూడటానికి ఈయనకి డబ్బులు పంపించేవాళ్ళు. సో అందరు ఫ్రెండ్స్ని వేసుకుని, ఫ్రెండ్స్ అందరికీ ఖర్చు పెడుతూ, మీకు తెలుసో తెలీదో, ఉన్నవాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉన్నవాళ్ళ పక్కనే చేస్తారు. ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు తెలుసా, మీకు వీడి దగ్గర చేరితే మళ్ళీ మనకు అన్నీ జరుగుతాయని చెప్పి స్టూడెంట్స్లో ఒక సైకాలజీ ఉంది. అంచేత వెనకేసి తిరగటం ఈయనకి అలవాటు, ఈయనతో ఉండటం వాళ్ళకి అలవాటు. ఇంచేతంటే వాళ్ళు సరదాగా బీచ్కి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ తోటి. ఎప్పుడు 10 మంది లేకపోతే ఉండేవాడు కాదు రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళకి ఈయన ఒక్కడే ఖర్చు పెట్టాలి, ఎవరు ఖర్చు పెట్టినా ఊరుకునేవాడు కాదు. అలాంటి మనిషి ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ఎగురుతుంది.
హ్యాపీ గో లక్కీ బాయ్ అంటారు చూసారా, అలాంటి క్యారెక్టర్. ఈయన ఇది చూసిన తర్వాత ఈయన డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు కదా, ఎవరెవరు బ్రైట్గా ఉన్నారు, ఎవరెవరు ఏ విషయాల్లో బ్రైట్గా ఉన్నారు. డబ్బు విషయాల్లో బ్రైట్గా ఉన్నాళ్ళు ఉంటారు, చదువు విషయాల్లో బ్రైట్గా ఉన్నాళ్ళు. వాళ్ళ సైడ్ జనరల్గా వీక్ స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు, నో డౌట్. చదువుకున్నా కూడా అట్రాక్ట్ అవుతారు. అలాగా వీళ్ళకి ఫ్రెండ్ అయ్యాడు, పిఠాపురం రాజా గారి పిల్లలకి ఫ్రెండ్ అయ్యాడు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అస్టిన్ కార్లో దేంట్లోనే వచ్చేవాళ్ళు, ఒక కారులో నాస్ట్రో కారు ఏదో ఉందట, ఆ కారులో వచ్చేవాళ్ళు వీళ్ళు. ఆ కారులో వచ్చినప్పుడు ఈయన్ని కూడా ఎక్కించుకునేవాళ్ళు అటు అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈయన్ని ఎక్కించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. తీరా చూస్తే ఈయనకి ఏంటంటే ఈ ఈ స్టూడెంట్స్తో తిరగటం ఇదంతా చూశారు కదా రాజేంద్ర ప్రసాద్ గారిని. ఈయనకి హాస్టల్లో సీట్ ఇవ్వాల. హాస్టల్లో సీట్ ఎందుకు ఇవ్వలేదంటే, వీళ్ళు వస్తే ఈ 10 మంది కుర్రాళ్ళందరూ చెరగొట్టేస్తారు, వీళ్ళు మొత్తం వీళ్ళు ఎప్పుడు 10 మందితో ఉంటాడు, ఈ హాస్టల్కి వస్తే హాస్టల్ డిసిప్లైన్ పోతుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారికి సీట్ ఇవ్వనన్నారు. ఇవ్వనంటే ఏం చేశాడంటే, ఒక బిల్డింగ్ తీసుకుని అందులో ఒక పైన ఒక పోర్షన్ తీసుకుని ఈయన ఇండిపెండెంట్గా ఉంటున్నారు. ఇది న్యాచురల్గా సహజం, అది డబ్బులు ఉన్న వాళ్ళకి ఇండిపెండెంట్గా. అలాగా ఎక్కించుకుని కాలేజీలో బాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కారులో ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి పిఠాపురం రాజా గారి పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ఉండగా వీళ్ళు కొంచెం చనువుగా ఉండేవాళ్ళు. ఆడపిల్లలు ఈ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే కొంచెం ఇదిగా ఉండేవాడు, మనిషి స్మార్ట్గా ఉండేవాడు కదా ఆయన, అందరూ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. సో ఈ పిల్లలు కూడా వాళ్ళు కలిసి అందులో ఒక అమ్మాయి ఈయన బాగా మాట్లాడుకునేవాళ్ళు. ఈ మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేశారు. స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసి వీళ్ళ గురించి గోడల మీద రాసేశారు. వీళ్ళ గురించి వీళ్ళు ఏదో ప్రేమ పక్షులు ఏదో రాస్తారు కదా, వీళ్ళందరూ గోడల మీదకి ఎక్కిచ్చేశారు వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి. వచ్చేటప్పటికి ఈయన భయపడింది ఎందుకంటే తన గురించి భయపడలే, తనే కేర్ఫ్రీ బాయ్, కేర్లెస్గా ఉండేవాడు చాలా. ఏ విషయం వచ్చినా తను ఎదుర్కొంటానని చెప్పి ఒక ఆస్మా ఇది తప్ప ఈయన చాలా ధైర్యస్తుడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ లొంగేవాడు కాదు. ఆ అమ్మాయికి ఏమన్నా అవుతాం అంటే వీళ్ళు ఇంటికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి కూడా పరిచయం చేశారు. ఎవరిని? రాజేంద్ర ప్రసాద్ గారిని. ఇంతకుముందు చెప్తాం, ఇంటికి కూడా తీసుకెళ్ళి పరిచయం చేశారు. వాళ్ళ నాన్నగారికి కూడా ఈయన ఇష్టమే రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూసిన తర్వాత ఓహో రాయల్ బాయ్ అని చెప్పి వాళ్ళ నాన్నగారికి కూడా ఇష్టమే. ఇది అయిన తర్వాత ఈ గోడ మీద రాసిన తర్వాత ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయనకి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం అలవాటు. ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి భయంగానే వెళ్ళాడు. అప్పటికే ఇది జరిగింది ఇన్సిడెంట్. ఆయనకి తెలిస్తే ఏమంటారో, సరే తెలిసినా సరే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మా ఇద్దరి మధ్య ఏం లేదు, ఇదని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ధైర్యంగా వెళ్ళి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అన్నాడు. ఒక గొప్ప విషయం ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని దేశే వాళ్ళు చెప్తారు, మాట్లాడతారు. వాట్ డూ సే, డోంట్ కేర్ అని చెప్పి ఆటోగ్రాఫ్లో రాశాడు ఆయన. లెట్ దెమ్ సే వాట్ ఈజ్ ఇట్ అన్నాడు. దే సే లెట్ దెమ్ సే అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు మాట్లాడుకున్నా మనమే లెక్క చేయక్కర్లేదు, మనం బాగున్నప్పుడు, మనం ఇదిగా ఉన్నప్పుడు ఏం అక్కర్లేదని. అమ్మాయి అనుకున్నాడు ఈయన, చేశాడు. చేసిన తర్వాత ఒకసారి ఇలా జరుగుతుంది, ఇలా కాదా జరుగుతుంది, అందరూ నోరు మూసారు, ఎవరో ఏమి లేదు. మళ్ళీ మామూలుగానే వాళ్ళు కాలేజీకి వస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వీళ్ళ ఫ్రెండ్షిప్స్ కొనసాగుతుంది. అంత పెద్దవాళ్ళ యాక్సెప్టెన్స్ కూడా ఉంది. అంటే ఎక్సెప్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ కాదు, పెద్దవాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంది. ఇచ్చిన తర్వాత ఒక్కరోజు అందరూ కలిసి స్టూడెంట్స్ అందరూ కలిసి కాలేజ్ అయిపోయింది, కాలేజ్ నుంచి వస్తున్నారు. భోర్ను వర్షం అయ్యేటప్పటికి స్కాటర్ అయిపోయారు, మొత్తం గ్రూప్గా వస్తున్నారు. వీళ్ళు కూడా వస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. స్కాటర్ అయిపోయేటప్పటికి ఇప్పుడు ఈయన ఇష్టపడిన అమ్మాయి ఈయన కూడా ఉన్నారు అందులో. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఇష్టపడిన రాజా గారి కూతురు కూడా అక్కడే ఉన్నారు. స్కాటర్ అయిపోయారు. స్కాటర్ అయిపోయినంత వీళ్ళిద్దరే మిగిలారు. గొడుగు లేదు. గొడుగు లేకపోయేటప్పుడు అక్కడి నుంచి బయలుదేరి మధ్యలో ఒక షెడ్ లాంటిది ఉంది. ఒక షెడ్ లాంటిది ఉంది, దాంట్లోకి వచ్చేసారు వీళ్ళు. దాంట్లోకి వచ్చి వర్షం తగ్గాక వెళ్దాంలే అని చెప్పేసి ఇలాగ పుస్తకాలు అడ్డు పెట్టుకుని షెడ్లోకి వెళ్ళారు. షెడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక సినిమా సీన్ అది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఈయన చూస్తుంది. ఇది నిజంగా జరిగింది. ఈయన పెద్ద పట్టించుకోవట్లేదు.
ఎక్కువ భాగం పాజిటివ్నెస్ ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తుంది. ఎక్కువ బరువుగా ఊపిరి పీలుస్తుంది. అలాగా ఇది నీళ్లు కారుతున్నాయి దీంట్లోంచి. అలాగే చూస్తుంది ఆ అమ్మాయి. ఈయన చూడలేకపోతున్నాడు, రాజేంద్ర ప్రసాద్ గారు చూడలేకపోతున్నాడు. ఆ అమ్మాయి చూస్తున్నాను. ఒక్కో స్టెప్ బై స్టెప్ దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి ఇలా ఎదురుగుండా నిలబడింది. అంటే హెడ్ టు హెడ్, బాడీ టు బాడీ ఇలా ఎదురుపడి, సరే ఆ అమ్మాయి అంటే ఒక మొక్కలో చెప్పాలంటే షీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ హిజ్ రిక్వెస్ట్ అన్నట్టుగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు కనుక ఇంకో విధంగా ఆలోచించే ఆ రోజునే వాళ్ళిద్దరూ కలిసిపోయేవాళ్ళు. బట్ ఆయన కూడా కొంచెం టెంప్ట్ అయ్యి వెళ్ళబోతే ఒక్క చెడులను కొడా కొట్టినట్టు ఒకసారి విచక్షణ జ్ఞానం మేలుకుంది ఆయనకి. మనతో చాలా పవిత్రంగా ఇంతకాలం ఫ్రెండ్షిప్ చేశారు, ఇవాళ అడ్వాంటేజ్ వచ్చింది కదని చెప్పి నేను కనుక చేశాను అనుకో, మొత్తం నాకు పర్వాలేదు, మగవాడికి పర్వాలేదు, బట్ ఆ అమ్మాయి అంటే అప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే అంటే రాయల్ ఫ్యామిలీస్లో ఉండే ఆలోచన విధానం ఆయనకి ప్రూఫ్ అనమాట. అది ఏమండి అది తక్కుమంట వెనక్కి వచ్చి వద్దు, మనం ఇప్పుడు ఈ తప్పు చేసామనుకో, రేపు మనం పెళ్లి చేసుకుంటే ఓకే, కానీ ఒకవేళ చేసుకోకపోతే రేపు ఏమవుద్దంటే నీ బ్రతుకు నాశనం అవుతుంది, నాకేం పర్వాలేదు, మగవాడికి నాకేం పర్వాలేదు, బట్ ఆడపిల్లగా నీకు మీ పెద్దవాళ్ళు నమ్మినందుకు, మా పెద్దవాళ్ళు నన్ను పంపించినందుకు ఇదన్నీ కరెక్ట్ కాదు. ఒక పని చేస్తాను, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, మాట్లాడతాను, నిన్నే వివాహం చేసుకుంటాను నేను, ఐ ప్రామిస్ యూ అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఒక్కసారిగా తేరుకుని కంట్రోల్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో చెప్పాడు ఈయన. ఇక్కడికి వచ్చి సెలవుల్లో ఇంటికి చెప్పి నేను పలానా అమ్మాయి పిఠాపురం రాజా గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నేనంటే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం, నేనంటే ఆ అమ్మాయికి ఇష్టం, ఇద్దరం పవిత్రంగా ప్రేమించుకున్నాం అని చెప్పి ఆయన చెప్పాడు. రాజాగారి పిల్లల్ని మనం ఎందుకు చేసుకోవాలి, అంచేత ఈ ఆలోచన మానుకో అన్నారు. నేను విన్ను, ఆ అమ్మాయికి ప్రామిస్ చేశాను, సో ఐ వాంట్ టు స్టిక్ ఆన్ మై వర్డ్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు, మీరు చేసుకోవట్లేదు. వాళ్ళ ఫాదర్ కూడా యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్న తర్వాత సరే ఈ పెద్దవాళ్ళని కలుపుదామనే కొన్ని సిచ్యువేషన్లో ఇక వీడు మొండితనం. అన్న కృష్ణప్రసాద్ గారు తెలుసా లేదు మీకు, అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ వి కృష్ణప్రసాద్ గారు, ఆయన ఈ మాట్లాడుకునే దానిలో మరి ఎవరు ఏం చెప్పారు, పెద్దవాళ్ళు ఎవరి మాట విన్ను అని చెప్పేశాడు ఈయన. ఏం చేద్దాం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే, పైగా ఆడపిల్లకి మాట ఇచ్చాను నేను, పవిత్రమైన మాట ఇచ్చాను నేను, అని చేత నేను నిలబెట్టుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకో అన్నాడు. ఒక రోజుని ఒరే తమ్ముడు ఒకసారి వస్తావా అన్నాడు. వెళ్ళి పొలాల్లోకి తీసుకెళ్ళి, తమ్ముడు నీతో మాట్లాడాలని, పెళ్లి విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడలేదు. కాదురా వినరా, నేను చెప్పేది విను, తర్వాత మాట్లాడదాం, నువ్వేమి నెగిటివ్గా తీసుకోవు, నేను నీ అన్నయ్యను రా, నువ్వు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, నువ్వు ఎంత కరెక్ట్గా ఉంటావో కూడా నాకు తెలుసు, అంచేత నేను చెప్పేది ఒక్క మాట విన్న తర్వాత నీ డెసిషన్ తీసుకో అని చెప్పేసి, నువ్వు చిన్నప్పటి నుంచి మీ మామయ్య గారు తెలుసు కదా నీకు, వాళ్ళకి ఇప్పుడు ఆస్తులన్నీ పోయినాయి, మొత్తం ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి, అంచేత అంత మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళకి పుట్టిన పిల్ల వసుంధర అని ఉంది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నేను భర్తగా ఊహించుకుంది, అంచేత ఇంకొకళ్ళని ఎవరూ ఊహించుకోలేదు. అందరూ పెద్దవాళ్ళందరూ కూడా కూడబలుక్కున్నారు. ఆయన మావయ్య ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు మావయ్య, అంచేత ఆ మేనమావ. ఇప్పుడు వాళ్ళకి ఆస్తిపాస్తులు లేదని మనం వదిలేసామని అంటారు వాళ్ళు. వాళ్ళకి ఆస్తిపాస్తులు లేవని నువ్వు పిఠాపురం రాజా గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తుల కోసం వెళ్ళిపోయావు, అంచేత మాకు ఆస్తులు లేవు కాబట్టి పోయినాయి, కాబట్టి 100 ఎకరాలు పోయినాయి, కాబట్టి ఇవాళ మా అమ్మాయిని చేసుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం, చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మైండ్లో రాజేంద్ర ప్రసాద్ గారిని నిలుపుకున్న సందర్భం, అంచేత ఇప్పుడు నువ్వు చేసుకోలేదు ఆ అమ్మాయి అప్సెట్ అయిపోతుంది. పెద్దవాళ్ళ సంగతి వదిలేసి మెయిన్ ఆ అమ్మాయి అప్సెట్ అవుద్ది. అంచేత ఒక్కసారి నువ్వు ఆలోచించు, నేను చెప్పాను కాదు, ఒక్కసారి నీకు కూడా తెలుస్తుంది,
ఆ అమ్మాయినే ఇద్దాం అనుకుంటున్నారు, మీ ఇద్దరికే పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళు అనుకుంటున్నారని నీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు సడన్గా వచ్చిన మార్పులు సహజం. అంచేత ఒక్కసారి ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో. కుటుంబం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? నిజ కుటుంబాన్ని కాపాడు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో ఆ అమ్మాయిని, రాజాగారిని, నువ్వు హ్యాపీగా ఉంటావు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ నీ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాట తప్పిన వాళ్ళం అవుతాం. దేనికైతే మాట నిలబెట్టుకుంటానని చెప్పి నువ్వు చెప్తున్నావో, కానీ ఇప్పుడు ఇది తప్పినందువల్ల మన ఫ్యామిలీ మొత్తానికి ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ అవుద్ది. ఆలోచించుకో, సెంటిమెంట్ దెబ్బతింటుంది, ఆలోచించుకొని చెప్పాడు. ఆ రాత్రంతా ఆలోచించాడు ఆయన. ఆలోచించి నిజమే కదా, నా ఒక్కడి కోసం కుటుంబాన్ని, ఒక పక్కన మామయ్య ఫ్యామిలీ, ఒక పక్కన నా ఫ్యామిలీ, మొత్తం చిన్నప్పటి నుంచి అనుకున్న విషయం ఇది. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేద్దామని నేను ఒప్పుకున్నాను అప్పుడు. కానీ మధ్యలో వచ్చిన దీనివల్ల నా కుటుంబాలు పాడవకూడదని చెప్పేసి ఆలోచించాడు. ఆలోచించి ఆ అమ్మాయికి లెటర్ రాశాడు. ఈ పరిస్థితుల్లో నేను కుటుంబానికి వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది, అంచేత కుటుంబం వాళ్ళని చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకున్న ఒక అమాయక పిల్లలు దీన్ని అన్యాయం చేయలేక నేను నిన్ను వదులుకోవాల్సి వస్తుంది. ఇంచేత నువ్వు ఇష్టమే, మన ఇద్దరం ఇష్టమే, కానీ ఈ పరిస్థితుల్లో నేను చేసుకుంటే రేపు ఫ్యూచర్లో మనం అందరూ ఎవరూ సుఖంగా ఉండలేము. మా ఫ్యామిలీ సుఖంగా ఉండరు, మన ఇద్దరం సుఖంగా ఉండొచ్చు, మనిద్దరం కూడా మనస్తాపంతో నలిగిపోవాల్సి వస్తుంది. అంచేత ఇప్పుడు ఇక్కడే పులి స్టాప్ పెడతాం. ఇంచేత మన ఇద్దరి మధ్య ఏమీ లేదు కాబట్టి, ఒక్క మనసులో మనం ఇచ్చుకున్నాం కాబట్టి మన ఇద్దరం ఏం ఈపోలా. అంచేత పవిత్రంగా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, అంచేత నన్ను క్షమించు అంది. ఆ అమ్మాయి లెటర్ చదువుకుంది. ఒక్కసారిగా చదువుకున్న తర్వాత ఒక 2 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఓ లెటర్ వచ్చింది. నువ్వు చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నాను, నువ్వు చెప్పింది చాలా కరెక్టు, కానీ మనం పవిత్రంగానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, కానీ ఆ బంధాన్ని మాత్రం నిలబెట్టుకుంటానన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. అంచేత ఇప్పుడు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వే పెళ్లి పెద్దగా వచ్చి మా పెళ్లి చేసి ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను, ఇది నా రిక్వెస్ట్ అని చెప్పింది. అలాగే వెళ్ళాడు, అక్షంతలు వేశాడు, వాళ్ళని ఆశీర్వదించాడు, వచ్చేసాడు. సూపర్. వస్తుందంటే పెళ్లి చేసుకున్నాడు. అదే సూపర్ అండి. నిజంగా కమిట్మెంట్ అంటే కుటుంబం మీద, అంటే ఆయన క్యారెక్టర్ని దగ్గర దాకా వచ్చాడు ఆయన. ఇప్పుడు జనరల్ గా మగాళ్ళు ఏం చేస్తారంటే, మనకు ఒక డైలాగ్ కూడా ఉందండి, ప్రేమించడానికి 2 మనసులు ఉంటే సరిపోయింది, పెళ్లి చేసుకోవడానికి కుటుంబం కావాలి, 2 కుటుంబాలు కావాలి, అంగీకారం కావాలి. త్రివిక్రమ్ గారు రాశారు ఆ డైలాగ్. అవును, కాబట్టి నిజం అండి, ఆ కమిట్మెంట్ కుటుంబాలకి గౌరవించడం అనేది చాలా వాల్యూ. అంచేత ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఫ్యామిలీ అంతా సంతోషించారు, ఆ వసుంధర గారితో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంచేత వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ రావడం, సినిమా రంగానికి రావడం, ఏ పని లేక, అంటే ఆస్తమా పేషెంట్ కదా ఆయన, ఏ పని చేయడానికి లేదు, ఎన్ని పనులు ట్రై చేసినా రైస్ మిల్లు ఉండేది, రైస్ మిల్కి వెళ్తే ఆస్తమా వల్ల ఆయన చేయలేకపోయాడు. అంచేత ఇంకో వ్యాపారం చేసుకుంటానని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పించాడు కృష్ణప్రసాద్ గారితో. సరే, నీ పేరున 50,000 ఉంది బ్యాంకులో, తీసుకెళ్ళు, ఆ 50,000 ఖర్చు పెట్టుకో, ట్రై చేయి, నువ్వు చిన్నప్పటి నుంచి నాటకాలు వేసాడు ఈయన. ఎవరు కాలేజీలో నాటకాలు వేసి, నాటకాల్లో మంచి పేరు ఉంది ఈయనకి, రాజేంద్ర ప్రసాద్ గారికి. సో నాగేశ్వరరావు గారు కూడా చూశాడు. నాగేశ్వరరావు గారికి డోకిపర్లో వెళ్ళినప్పుడల్లా నాగేశ్వరరావు గారిని కలిసేవాడు ఈయన. అప్పుడు నాగేశ్వరరావు గారు వస్తారు, ఈ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా రమ్మన్నారు, రామనాయుడు గారిని రమ్మన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారిని రమ్మన్నారు. ఇందులో కోఇన్సిడెన్స్ చెప్తున్నాను నేను. అలాగే వెళ్ళి మెడ్రాస్లో వెళ్ళాడు. వెళ్ళి 25,000 ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు సినిమా తీయాలని ఎవరో వచ్చారు. అప్పుడు ఏం చేశాడంటే, సౌండ్ ఇంజనీర్, జెమినీలో సౌండ్ ఇంజనీర్ పర్వతనేని రంగారావు గారు, ఆ రంగారావు గారు పార్ట్నర్షిప్లో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అని చెప్పి స్టార్ట్ చేసేసి అన్నపూర్ణ అనే పిక్చర్ తీశాడు. అన్నపూర్ణ పిక్చర్ తీసిన తర్వాత అది సక్సెస్ అయింది. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తే, నాకు ఖాళీ లేదయ్యా, నువ్వు వెళ్ళి జగ్గయ్య గారికి చెప్పు, నేను చెప్పానని చెప్పేసి అది జగ్గయ్య గారు తీసుకుని జగ్గయ్య గారిని, జమ్ము గారిని పెట్టి అన్నపూర్ణ తీసి సక్సెస్ సాధించాడు. అక్కడి నుంచి ఆయన విజయయాత్ర తెలిసింది.